నీ ముందు పర్వతం ఉంటే నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? కొంచెం చెప్పండి కొంచెం. నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? ప్రభా చూడనైనా ఎంత ఉందో అన్నువంటే ఏంది ఇది, నేను చేతులతో తీస్తాలే, తీసి తక్కట్లో పెడతా. అంత పెద్ద చెయ్యి కలిగినోడు ఆయన. నీకు కొండలన్నీ ఆయనకు చిన్న రాళ్లతో కూడా ఈక్వల్ కాదు. అలాంటోడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు నమ్మితే తలకాయ నిండా తట్టడు అనుమానం పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ విశ్వాసం కలిగి నీ హృదయంలో సందేహం లేకుండా విశ్వసించగలిగితే జీవము గల దేవుడు నిరంతరం నీతోనే ఉన్నాడు. కొండలాంటి సమస్యలు అనుమతించేది ఆయనే. నీలో ఆయన ఆశించిన పరివర్తన కలిగినప్పుడు వాటిని తొలగించేది ఆయనే. తెలుసుకొని నడుచుకో. భయపడొద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు, విస్మయం అందొద్దు, విశ్వాసం ఉంచు చాలు. ఆమేన్. మరి ఇప్పుడు మాట్లాడతారా? కొండతో మాట్లాడతారా? దడుచుకుంటారా? ఏమని మాట్లాడతారు? ఇదిగో కొండ, మరే మాకు చీరాల సముద్రం ఉంది కానీ పోయి పడవా, ఇదిగో నిన్నే కొంచెం పోయి పడవా అంటావా? ఆజ్ఞాపించు, మాట్లాడు దాంతో. దేవుడు అంటున్నాడు, నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు, నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు, నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడమని. కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవా, నీకు నా దగ్గర జయము లేదురా, ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు. తొలుగుదారి 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 మా రక్షకుడున్నాడు నా ఎదుటపో. అందుకే యేసు నామాన్ని వినియోగించమంటుంది, యేసు రక్తాన్ని వినియోగించమంటుంది.